పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్ళలో నేను ఒకదాన్ని. నాకు చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓ రకంగా తినేవాళ్ళము, ఏదో వాళ్ళు ప్యాజ్ వేసి మళ్ళీ వేసుకొని తినేవాళ్ళం. కానీ జమ్మలమడుగు మా చాగల్మరిలో డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియకుంటే ట్రై చేయండి. కానీ చాయ్ బసా జార్ఖండ్లో మాత్రం ఉండే వరస్ట్ పానీపూరి మాత్రం ఎప్పుడు తినకండి. ఎవరు నాకు వెళ్ళినా కూడా దాన్ని ముట్టుకోకండి. అంత చింతపండు పులుసు పోసి చిరాకు చిరాకు చేస్తారు. పానీపూరి అంటేనే విరక్తి వచ్చేలాగా చేసినారనమాట. అందుకే నేను ఇక్కడ ఊరికి వస్తేనే తింటాను. మా వాళ్ళని విసిగిస్తుంటాను తీసుకెళ్ళి తినిపియండి అని. ఇంకా పానీపూరి తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి ఎగ్ పొరటు ప్లస్ ఈ చపాతీలు చేస్తున్నాము. నాకు హెల్ప్ చేస్తుంది పక్కన మా ఆడపడుచు కూతురు. మా అత్తమ్మ వాళ్ళ దగ్గరే ఉండి స్కూల్కి వెళ్తుంది, 6th క్లాస్ అనమాట. నన్ను వీడియోలో చూపించండి అత్త అని అడుగుతుంది. చాలా చాలా షార్ప్, మంచి అమ్మాయి, బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని. మరి స్కూల్కి కూడా వెళ్తుంది. ఇంకా అందరికైతే భోజనం పెట్టాను. ఇక్కడ మా మామ మా అత్తమ్మ కూర్చొని తింటున్నారు చూడండి. ఇంకా మేము తిన్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. బాయ్ బాయ్.